తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించియున్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్యజీవమును పొందును. యోహాను 3:35-36. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాల్ని ధ్యానిద్దాం రండి. తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును అపారంగా ప్రేమించాడు. ఆ ప్రేమతోనే ఆయన సమస్తమును కుమారుని చేతికి అప్పగించాడు. ఇది దేవుని దృష్టిలో కుమారునికి ఉన్న మహత్తరమైన స్థాయిని మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో అధికారాలు మారుతుంటాయి, నాయకత్వానికి నిలకడే ఉండదు. కానీ క్రీస్తుకు అప్పగించబడిన అధికారము శాశ్వతమైనది. ఆయన మాటకు శక్తి ఉంది, ఆయన చేతల్లో జీవముంది. వాక్యం స్పష్టంగా చెప్తుంది, కుమారుని విశ్వసించువాడు నిత్యజీవం పొందును అని. విశ్వాసం అంటే కేవలం తెలుసుకోవడం కాదు, హృదయంలో నమ్మడం. విశ్వాసం మనలను భయాల నుండి, పాప బంధకాల నుండి విడుదల చేస్తుంది, దేవునితో సంబంధంలోనికి తీసుకువస్తుంది. కుమారునిపై విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం పొందుతాడు అనే వాగ్దానం ఇది భవిష్యత్తుకు చెందిన వాగ్దానం కాదు, ఇది ఇప్పుడే మొదలయ్యే జీవితం. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కుమారుని విశ్వసించమని, ఆయన ప్రేమను అంగీకరించమని. మన జీవితాలను ఆయన చేతికి అప్పగిద్దాం. మన భారాలను, మన భవిష్యత్తును, మన ఆశలను ఆయనకు సమర్పిద్దాం. ఎందుకంటే సమస్తమును కుమారుని చేతికి అప్పగించిన తండ్రి తన కుమారుని ద్వారా మన జీవితాన్ని కూడా నడిపించగలడు. మనము తండ్రి ప్రేమను గుర్తించి కుమారునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచుదాం. అప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని పొందగలము.